నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామంలో మార్చి 22వ తేదీన ఇరు వర్గాల దాడిలో గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం మరియు పంగా చిన్నముత్తయ్య మధ్యన నెలకొన్న భూమి తగాదాలలో ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోగా ఇరువురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన భూ తగాదాలు కాస్త ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడంతో అవి ఇరు పార్టీల గొడవలకు దారితీస్తున్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారని దాడిలో గాయాల పాలైన పంగా చిన్నముత్తయ్య వెల్లడించారు. నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామంలో మార్చి 22వ తేదీన ఇరు వర్గాల దాడిలో గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం మరియు పంగ చిన్న ముత్తయ్య మధ్యన నెలకొన్న భూమి తగాదాలలో ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన భూ తగాదాలు కాస్త ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడంతో అవి ఇరు పార్టీల గొడవలకు దారితీస్తున్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారని దాడిలో గాయాల పాలైన పంగ చిన్నముత్తయ్య వెల్లడించారు. ఇది ముమ్మాటికి భూ తగాదా అని, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. మరొక వైపు దాడిలో గాయాల పాలై చికిత్స పొందుతున్న మల్లపురాజుపల్లి సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం తాను మహిళను అని చూడకుండా తనపై దాడి చేసి గాయపరిచాడని, సదరు వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై నాంపల్లి ఎస్ఐకే లింగారెడ్డిని వివరణ కోరగా మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన పంగ చిన్నముత్తయ్య మరియు గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం గాయాల పాలైన ఇరు వర్గాలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా వారిద్దరూ భూమి తగాదాలలో భాగంగా బాట కోసం గొడవ జరిగినట్టు విచారణలో తేలిందని, ఇరువురుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అప్పుడే బాగా పోతున్నా, బండి కూడా అప్పుడు బాగా పోయింది. నేను పోయి ఏమన్నా లేవనుంటే మాట్లాడుకున్నాం. మా అమ్మ నాయన బోరు ఉంది కదా, 30 సంవత్సరాలకి వెళ్ళి ఉంది, నీకు కొనుక్కున్నది ఎకరం, మాదే ఉన్నది ఎకరం అని అంటే వచ్చి ట్రాక్టర్ నుంచి దిగొచ్చు లంచ్ కొడతా నీకు ఏడుందని డైరెక్ట్ గల్ల బట్టి గుద్దిండు. గుద్దంగానే నేను ఏం చేసినట్టు దూరంగా దూరంగా రాయి తీసుకొని ఇసిరేసింది. ఇసిరేగా నేను నేను ఉరకంగానే మా భార్య ఆడుంటే అవన్నీ పట్టుకొని లెస్స కొట్టిండు. రాయి మీద తలకాయ మీద రాయి పెట్టి లెస్స గుద్దిండు. ఓ పెద్ద మనిషి వచ్చి అరే లంచ్ కొట్టి ఇట్ట కొడతారా, ఆడపిల్లని కొడతారా అంటే పుస్తక గీస్తే అన్ని గుంజుకుడు రాయి తీసుకొని పల్ల గుద్దిండు. అని ధన్యుడు పెద్ద మనిషి వచ్చి పుస్తక లేదు, పుస్తకాలు ఏది బుద్ధి పెద్ద మనిషి మీద ధన్యుడు. నేను ఎందుకు రేపు మాట్లాడుకుందో లేరా అట్లా రేపు మాట్లాడుకున్నా అంటే లంచ్ కొడుతా నువ్వేంద్రా అని అని ధన్యుడు. ఆడు దూరంగా వీళ్ళు కొంతమంది ఇల్లు వచ్చినాక మళ్ళీ ధన్యడాన్ని వద్దానికి ఇటు ఒకటి పంగ చిన్న ముత్యాలు అలా కొడుకు ఆదేశ్ ఇద్దరు ఏమైందిరా? మా ఆయన నన్ను కొడదామని చూసారు, ఆయన దొరకలేదు. నేను అడుగున్నా, నన్ను దొరికించుకొని కొట్టేసారు. ఎవరైనా కుట్టినాను పంగా చిన్నముత్తయ్య ఎందుకు మా చెల్లుకుంటే మా ఆయన వద్దన్నారు. ఏదంటే మాట్లాడుకున్న తర్వాత చెల్కల పొద్దున పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడుతున్నాం అన్నారు. అంటే నేను ఏంద్రా మాట్లాడుతున్నా అని ఇంకా నెంబర్ కాస్తే ఇలా దొరకలేదు. నేను అడిగితే నేను నన్ను దొరికించుకొని కొట్టింది. మా ఆయన కింద పడిపోయింది. మొత్తం మాట్లాడుతుంది. మా ఆయన ఇంత గుండా పక్క ఆయన పచ్చిపోయినట్టున్నాను తీసిపెట్టి మళ్ళీ మా ఆయన పడ్డాడు. ఇది పంచాయతీ భూమి పంచాయతీ. నాకు మా బామ్మకి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే రాజకీయం పూసుకొస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని. రాజకీయం దీనికి ఏ సంబంధం లేదు. మా భూ పంచాయతీ మా కుటుంబ సమస్యలు. రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కొంతమంది రాజకీయాలకు దీంట్లో పూసుకురావాలి. నా పేరు మండలం మల్లపురాజుపల్లి గ్రామం. నా పేరు పంగ చిన్నముత్తయ్య. 2003లో మాకు మ్యారేజ్ అయింది. మా అమ్మకు 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది మా మామ. దాని పక్కన మా బామ్మ శ్రీశైలం ఉంటుంది మధ్యలో. దాని తర్వాత నేను ఒక ఎకరం కొనుక్కున్నాను 2005లో. అయితే ఇంతకుముందుకు నేను సేవితం చేస్తున్నాం అలాగే ఉంటుంది. మన 21 తారీఖు గొడవ స్టార్ట్ అయిందమ్మా. అయితే పత్తికట్ట పోయినాక ట్రాక్టర్ పోయింది. పోతల్లా పోయినాక పత్తికట్ట అయిపోయినాక వస్తుంటే కంపౌండ్ వేసాను దానికి. కంపౌండ్ వేస్తే కంపౌండ్ చేయమని చెప్పేసి ఉన్నారు పెద్ద మనిషి అందరూ మాట్లాడి. ఏమంటే పంచాయతీ వద్దు రేపు మాట్లాడుకున్నాను ముందర ట్రాక్టర్ అయితే రాని అంటే నేను రాని అని చెప్పేసి అట్లనే ఆపాను ట్రాక్టర్ రాని. ఆ తర్వాత నేను సొంతం ఎకరం అనుకున్నాను రోడ్ సైడ్. నా దాంట్లో నువ్వు పోతున్నావు, నీ దాంట్లో నా దాంట్లో నువ్వు రావద్దని చెప్పేసి నేను ట్రాక్టర్ దున్నుతున్నాను. ఇద్దరు భార్య భర్త, మా బామ్మారు అలా భార్య ఇద్దరు వచ్చి
రాలేసుకొని కొట్టినాను. నేను దిగి వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. నా సొంత విగ్రహం కూడా గుంతుంటే మా బామ్మారి శ్రీశైలం వాళ్ళ భార్య మరిమాల సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ ఉన్న అహంకారంతో భూమి నడుపుకోలేక నేను 2003లో మా భార్యకు మా మామ ఇచ్చింది ఈ డాక్యుమెంట్. తర్వాత 2005లో నేను సర్పంచ్ జంగారెడ్డి కూడా కొన్నాను. 2005 నేను సర్పంచ్ జంగారెడ్డి దాని స్టార్ట్ కొనుక్కున్న భూమిగా నేను సొంత దాంట్లో కొనుక్కుంటే శ్రీశైలం వాళ్ళ భార్య మణిమాల ఇద్దరు వచ్చి నా మీద రాజేసారు టాకు మీద. ఆ తర్వాత నేను టాకు దిగి వాళ్ళ మీద గడవాలి ఇద్దరికి రూలకు గాయాలైంది. తర్వాత నేను నాంపల్లి పిఎస్కి ఎంకాడు పోయినా అక్కడ పిటిషన్ ఇచ్చి ఆ నుంచి మాల్ హాస్పిటల్కి వచ్చిన అది ట్రీట్మెంట్ చేయించుకొని ఆ నుంచి కొంచెం సీరియస్ అని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన. ఈ హైదరాబాద్ ఇది స్కానింగ్ తీపిస్తే ఈ బోన్ ఎరిగిందని చెప్పేసి హాస్పిటల్లో డాక్టర్ చెప్తే అడ్మిట్ అయ్యి కరీంనగర్ హాస్పిటల్.